ప్రభువునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 28వ వచనం. సహోదరి సహోదరులారా, దీనస్థితిలో ఉన్నవారిని, తిరస్కారాలకు గురి అయిన వారిని తన ప్రజలుగా ఉండేందుకు పిలవడంలో ఉన్న దేవుని మంచి ఉద్దేశం ఇది. మనిషి గర్వం అంటే ఆయనకు అసహ్యం. తమ బలప్రభావాలను బట్టి, జ్ఞానాన్ని బట్టి గొప్పలు చెప్పుకునేవారిని ఆయన సహించలేడు. మనుషులు వేటి విషయంలో గర్విస్తారో అదంతా వ్యర్థమైపోయేలా ఆయన సన్నిధిలో ఏ మనిషి గొప్పలు చెప్పుకోకుండా ఉండేలా ఆయన ఏర్పాట్లు చేశాడు. యెహోవా చెప్పేదేమిటంటే, తెలివైనవాడు తెలివి ఉందని అతిశయపడకూడదు, బలవంతుడు బలం ఉందని అతిశయపడకూడదు, ధనవంతుడు ధనం ఉందని అతిశయపడకూడదు. సాధారణంగా మనుషులు గొప్పలు చెప్పుకునేది దేన్ని గురించి? కొందరు తమ తెలివితేటల గురించి, మరికొందరు తమ కులం, రంగు, మతం, నైపుణ్యం, అందం లేక బలం గురించి మాట్లాడతారు. దేవుని ప్రజలు దేని గురించి గొప్పలు చెప్పాలి? పై విషయంలో దేని గురించి కానీ, తమకు సంబంధించిన ఏ విషయం గురించి కానీ వారు అతిశయించకూడదు. కానీ దేవుడు గురించిన జ్ఞానం విషయంలో అతిశయించాలి. ప్రతి వ్యక్తి జీవితంలో ఉండగల విషయాలన్నిటిలో ఈ జ్ఞానం ముఖ్యమైనది. మంచివారు మాత్రమే జ్ఞానం గలవారు. దుర్మార్గుడికి ఎన్ని తెలివితేటలున్నా అతడు మూర్ఖుడే. నిజమైన జ్ఞానం వల్ల కలిగే ఫలితాల్లో ఒకటి అణుకువ. దేవుని నుంచి వచ్చే జ్ఞానం గలవారు తమను తాము గొప్ప చేసుకోరు, తామే దేవుళ్ళు అనుకోరు. దేవుడు లేడంటూ మూర్ఖులు తలపోస్తారు. వాళ్ళు భ్రష్టులు, నీచ కార్యాలకు ఒడిగట్టేవాళ్ళు. మంచి చేసేవాడు ఒక్కడూ లేడు. నీకు నీవే జ్ఞానివనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు అలవర్చుకో, దుర్మార్గాన్ని విసర్జించు. సమస్తమైన అహంభావానికి, గర్వానికి, మిడిసిపాటుకు తీర్పు తీర్చే రోజును సేనల ప్రభువు యెహోవా నియమించాడు. అవి అణగారిపోతాయి. సజీవుడైన దేవుణ్ణి మరచి సహాయం కోసం, కష్టాల నుండి విడుదల కోసం ఇతరుల మనుషుల వైపు చూడడం మానవ స్వభావం. అలాంటి వారిని దేవుడిక్కడ శపిస్తున్నాడు. అతిశయించేవాడు ప్రభువును బట్టే అతిశయించాలి. యెహోవాను స్తుతించండి, ఆయన మంచివాడు. ఆయనకు కృతజ్ఞత చెప్పండి. ఆయన అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి వ్యక్తి తమకున్న సిరి సంపదలను బట్టి, తనకున్న జనబలమును బట్టి, మతమును బట్టి, వారికున్న జ్ఞానమును బట్టి అతిశయించి మేము బలవంతులమని ఎంచుకొని ఉన్నారు. అట్టివారిని దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకొనలేదు గాని వారిని సిగ్గుపరిచే దినములు అతి చేరువలో ఉన్నాయి. లోకములో బలహీనముగా ఉండి దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వారిని తన జనులుగా ఎంచుకొని వారిని ఉన్నత స్థానమునకు తీసుకువెళ్ళుటకు దేవుడు నిర్ణయించుకున్నాడు. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ విలువైన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. తండ్రి, మీ వాగ్దానములో మీరు వెల్లడి చేసినట్లుగా ఈ లోకములో మీరు బలవంతులను, ధనవంతులను, అహంకారముతో ఉన్నవారిని, గర్విష్ఠులను నీ జనులుగా మీరు ఎంచుకొనలేదు గాని బలహీనులైన వారిని నీ జనులుగా మీరు ఎంచుకొని ఉన్నారు. తండ్రి, భక్తిభావంతో నీ యందు భయము కలిగిన వారిని నీ జనులుగా మీరు ఎంచుకొని ఉన్నారు. తండ్రి, బలవంతులైన వారు ఈ లోకములో సిగ్గుపరచబడదరని నీ వాగ్దానములో సెలవిస్తున్నారు. అవును తండ్రి, ఈ లోక సంబంధమైనవి మేము ఎన్ని కలిగి ఉన్నప్పటికీ పరలోక సంబంధమైన నీ ఆత్మీయ జ్ఞానముతో
మేము బలహీనులమైనప్పటికీ తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీవు మా పక్షాన ఉండి మీరు యుద్ధము చేస్తానని సెలవిస్తున్నారు. అవును తండ్రి, బలహీనులైన వారి పట్ల నీ యొక్క కనికరము, దయా, జాలి చూపించి వారికి కావలసిన సమస్తమును అనుగ్రహిస్తున్నారు. అవును తండ్రి, బలవంతులైన వారు సిగ్గుపడే రోజులు అతి చేరువలో ఉన్నాయని మీరు హెచ్చరిస్తున్నారు. తండ్రి, మేము మాకున్న దాన్ని బట్టి గర్వించక, మాకు కలిగిన సిరి సంపదలను బట్టి మేము నాయన అహంకారముతో ఉండక, తండ్రి, మతపరమైన విషయములలో మేము నాయన మాకు కలిగిన బలమును బట్టి మేము గర్వించేవారముగా కాకుండా తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి నీ నామములో తండ్రి మేము ఎదుగుటకును నీ యొక్క పవిత్రమైన మార్గంలో నడవగలిగే మంచి జీవితాలను మీరు మాకు దయచేయమని నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నీ యందు భయభక్తులు కలిగి జీవించే మంచి జీవితాన్ని మీరు ప్రసాదించమని, నీ కృపా సన్నిధి ఎల్లవేళలా బలహీనులమైన మా పైనను తండ్రి మరి నాయన ప్రతి ఒక్క బిడ్డ పైనను ఉంచి నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.